మధు కవిత రీసెంట్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది గదా! రాజీనామా చేసింది గదా! అసలు నెక్స్ట్ ప్లాన్ ఏం చేయబోతుంది? వాళ్ళకు అంటే రాజీనామాకి వాళ్ళ తండ్రి కేసీఆర్ గాని, వాళ్ళ అన్న కేటీఆర్ గాని సపోర్ట్ చేసిర్రా? ఏంటసలు అయితే మ్యాటర్ ఏంటి? ఆహ్, కవిత రాజీనామా కంటే ముందు, కవిత సస్పెండ్ కంటే ముందు, కవిత గురించి మాట్లాడుకుందాం ఒకసారి. కవిత కేసీఆర్ గారి కుమార్తె. అవును. కేసీఆర్ ఒక్కరే ఫైట్ చేస్తున్నారని చెప్పేసి, జాగృతి అనే ఒక సంస్థ పెట్టి, ఆ జాగృతిలో తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు. ఇప్పుడు తెలంగాణకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయం ఉంటది. బతుకమ్మ గావచ్చు, బోనం గావచ్చు. సో, ఈ బతుకమ్మ ద్వారా, బోనం ద్వారా మహిళల్ని కూడా పోరాటంలోకి తీసుకురావడం. అప్పుడు మా తెలంగాణ మాకు గావాలి, మా నీళ్ళు మాకు గావాలి, మా నిధులు మాకు గావాలి, ఆంధ్ర వలస పెత్తందారులారా వెళ్ళిపోండి అని జెప్పేసి ఏదైతే ఒక ఉద్యమం నడుస్తున్నదో, జై తెలంగాణ అని జెప్పేసి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నదో, ఆ తెలంగాణ ఉద్యమంలో, ఆ పోరాటంలో మహిళల్ని గూడా భాగస్వామ్యం జేయనీకి కవిత జాగృతి అనే ఒక సంస్థ పెట్టి, జాగృతి పేరు మీద మన సాంప్రదాయాల్ని, సంస్కృతిని కాపాడే దిశగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘాన్ని వ్యాపించింది, విస్తరింపజేసింది.